వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుంది బంగారం ధర. నిన్న మొన్నటి వరకు ఇంతింతై వట్టుడింతై అన్నట్లు ఆకాశానికి పెరిగిన బంగారం ఇప్పుడు ఒక్కో మెట్టు దిగుతూ సామాన్య మధ్యతరగతి మానవుడితో దాగుడు మూతలాడుతోంది. ఇన్వెస్టర్లతో దోబూచులాడుతోంది. బులియన్ మార్కెట్ అక్టోబర్ 16న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం అక్షరాల 1,36,000. అక్టోబర్ 18న 3,000 తగ్గింది. ఆ తర్వాత మంగళవారం రోజున 3,000కు పైగా తగ్గింది. గడిచిన 15 రోజుల్లో 8,000కు పైగా తగ్గింది. మొన్నటి వరకు దూకుడు మీదున్న బంగారం ఇప్పుడు తగ్గుతూ రావడంతో కొనే వాళ్ళలో ఉత్సాహం, ఆల్రెడీ ముందే కొన్న వాళ్ళు ఇదేంట్రా బాబు ఇంత తగ్గింది అనే నిరుత్సాహం, ఆందోళన కనిపిస్తోంది. 12 ఏళ్ల కిందట ఇలాంటి డౌన్ ట్రెండ్ కొనసాగి మార్కెట్ ని గందరగోళంలో పడేసింది. ఇప్పుడు కూడా అలాంటి సీనే రిపీట్ అవుతుందా అని రాబోయే రోజుల్లో 50 నుంచి 60% తగ్గొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ వరకు 1,50,000 మార్కు టచ్ చేస్తుందని, 2027 వరకు 2 లక్షలు అవుతుందనే న్యూస్ హోరెత్తిపోయింది కదా. మరి ఇప్పుడు సగానికి సగం తగ్గి 70,000కు వస్తుందని ఎలా చెప్తారని సగటు కస్టమర్ ప్రశ్న. గడిచిన 3 ఏళ్లలో ప్రతి సంవత్సరం 20,000 పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం గడిచిన 6 నెలల్లో 40% పెరుగుతూ వచ్చింది. ఈ రేంజ్ లో అప్ ట్రెండ్ ను చూసిన కస్టమర్స్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ ను కూడా చూసి తట్టుకోవడానికి ప్రిపేర్ గా ఉండాలంటున్నారు అనలిస్టులు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1980లో ఒకేసారి ఊహకందని రీతిలో 53% పడిపోయింది. ఆ తర్వాత 2013లో ఒకేసారి 7.5% తగ్గిన పరిస్థితులే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల్లో మార్పులు, చైనా అమెరికా మధ్య స్నేహ సంబంధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ పరిణామాలతో గోల్డ్ దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. మామూలుగానే గోల్డ్ సెంటిమెంట్ మార్కెట్ కి విరుద్ధంగా ఉంటుంది. గోల్డ్ మార్కెట్ అంటేనే ఓ పెద్ద మాయా ప్రపంచం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 90,000 దానికంటే కూడా తగ్గే అవకాశం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఓసారి చూడండి, ఈ ఏడాది ఏప్రిల్లో 90,000, ఇదే ఏడాది అక్టోబర్లో 1,35,000. పరిస్థితులు డిమాండ్ చేస్తే మళ్ళీ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు 90,000. ఇలా రోజుకో వేరియేషన్, సంవత్సరానికో సంచలనం సృష్టిస్తున్న బంగారం ఉచ్చులో పడి కొనాలా అమ్మాలా అని నలిగిపోతున్నది మాత్రం మిడిల్ క్లాస్ కస్టమర్. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో బంగారం కొనాలా లేదా అని నిర్ణయించుకోవాల్సింది మీరే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.